అందరికీ నమస్కారం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఇప్పటికే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇంకొంతమందికి అయితే సందేహాలైతే ఉన్నాయి. దానికి సంబంధించి నేను కొన్ని విషయాలనేది చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. ముందుగా జగనన్న చేదోడు మనందరికీ తెలిసిందే. టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు 10,000 పర్ ఇయర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనేది. దీనికి సంబంధించి మనం గతంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఇప్పుడు వెబ్సైట్లో నమసకం లాగిన్లో అర్హులు అనర్హుల కింద లిస్ట్ 1 లిస్ట్ 2 ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అయితే మనం ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ జగనన్న చేదోడికి సంబంధించి జరిగిన టెలికాన్ఫరెన్స్లో మన వెల్ఫేర్ మిత్రులందరూ కూడా చాలా డౌట్లను అడగడం జరిగింది. ముఖ్యంగా వర్క్ అయితే చేస్తున్నారు, దానిపై ఆధారపడి ఉంటున్నారు, కానీ వాళ్ళకి షాపు లేదు, ఏం చేయాలి అన్నదానికి మన పై అధికారులు ఇచ్చిన సమాధానం ప్రస్తుతానికైతే వాళ్ళందరూ ఇనెలిజిబుల్లే, షాప్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మనకి గైడ్లైన్స్లో ఉన్న అంశాలను బట్టి వాళ్ళు కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చక్కని ఉదాహరణ కూడా చెప్పారు. ఎందుకంటే షాపు లేనట్లయితే వృత్తి చేయని వారు కూడా మేము కూడా చేస్తున్నాము అని ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి షాప్ అనేది క్రైటీరియా అండ్ దానిపై డిపెండెన్సీ కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. లేబర్ సర్టిఫికేట్ షాప్ ఉన్నట్లుగా తెచ్చుకున్నప్పటికీ షాప్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో ఎవరైతే ఈ విధంగా లబ్ధి పొందారో వాళ్ళందరినీ ఇనెలిజిబుల్ అయితే చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో కుట్టుకునే టైలర్స్ అయినా, షాప్ లేకుండా బయట నడిపే దర్జీ వారైనా సరే, దోబీ వారైనా సరే, నాయి బ్రాహ్మణులైనా సరే, ఎవరైనా సరే వృత్తి చేస్తూ షాప్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఇది జాగ్రత్తగా మన వెల్ఫేర్ మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అప్లికేషన్ పెట్టేటప్పుడే మన షాప్ ఉన్నదా లేదా అని చూసుకోవడం మనకి ఎంతవరకైనా శ్రేయస్కరమని నేను భావిస్తున్నాను. వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ మనదే అని కూడా అధికారులు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొత్త అప్లికేషన్లు అయినా రెన్యువల్ అయినా చూసుకొని ఫార్వర్డ్ చేయడం చాలా శ్రేయస్కరం. తర్వాత ఇదే టెలికాన్ఫరెన్స్లో ఈబీసీ గురించి కూడా వాళ్ళు చాలా వివరాలు చెప్పడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చేయూతలో పథకంలో లబ్ధి పొందారో వాళ్ళు, అదేవిధంగా కాపు నేస్తంలో లబ్ధి పొందారో వాళ్ళు తప్ప మిగతా క్యాస్ట్లకు సంబంధించి ఈబీసీ కింద వస్తున్నారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మండల తహసీల్దార్ల వారికి కూడా ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ చెప్పారు. అన్ని పథకాలకు సంబంధించినట్టుగానే ఈబీసీ నేస్తానికి కూడా సేమ్ గైడ్లైన్స్, ఇన్కమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వారు ఈబీసీకి, ఈడబ్ల్యూఎస్కి కూడా డిఫరెన్స్ చెప్పడం జరిగింది. ఈబీసీ అంటే క్యాస్ట్ మెన్షన్ చేస్తూ అందులో సబ్ క్యాస్ట్ ఇస్తూ ఈబీసీ అని కూడా అక్కడ తహసీల్దార్ వారు ఇస్తారని చెప్పడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ అయితే ఇన్కమ్ బేస్ అనేది పెరుగుతుంది, అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈబీసీ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు తహసీల్దార్ వారు, వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. బయట నెట్ సెంటర్లో కానీ మీ సేవల్లో కానీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఈబీసీ అనేది ఆప్షన్ ప్రజెంట్ కనిపించడం లేదు అని కూడా అంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులు వెళ్ళడం జరిగింది. సో దానిపై ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తారో, దానికి ఒక మినహాయింపులు ఏమన్నా ఉన్నాయనేది మనమైతే వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ ఈబీసీ నేస్తం వచ్చేసరికి వెల్ఫేర్ అధికారి వారి యాప్ లాగిన్లో ద్వారా మాత్రమే కొత్త అప్లికేషన్ కానీ, ప్రీ పాపులేటెడ్గా ఇచ్చిన డేటా కానీ మనం చేయాల్సి ఉంటుంది. ఇది వాలంటీర్లు వాళ్ళ లబ్ధిదారులు గుర్తించడం వరకు వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు. తర్వాత వాళ్ళు తెచ్చిన అప్లికేషన్స్ అనేది సచివాలయం ద్వారా మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జగనన్న తోడు, చిరు వ్యాపారస్తులకు, వీధి వ్యాపారస్తులకు అందించే రుణ సహాయం 10,000 లోను. దీనికి సంబంధించి వాలంటీర్ యాప్ ద్వారా లాగిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంబంధించిన డేటా మొత్తాన్ని సబ్మిట్ చేసినట్టయితే తర్వాత సచివాలయం, ఎంపీడీఓ, ఆ పై అధికారులు అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాప్ ద్వారా ప్రాసెస్ ఎట్లా చేయాలో ఒకసారి మనం సింపుల్గా చూద్దాం. ఈ యాప్ని వాలంటీర్లు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీస్ లిస్ట్ అంతా కనిపించడం జరుగుతుంది. బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయగానే మొత్తం డేటా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పోయిన సంవత్సరం ఇందిరా క్రాంతి పథకం, అదే వెలుగు అనేవాళ్ళం కదా, దాని తరపున సీసీలు, వివోఏలు కానీ, సచివాలయం తరపున వెల్ఫేర్ అధికారులు కానీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళకి
లోన్స్ అయితే ఇప్పించడం జరిగింది. అట్లా ఎవరికైతే బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించామో వాళ్ళ లిస్టు కనిపిస్తుంది. ఈ సంవత్సరం స్త్రీనిధి ద్వారా ఇప్పించినటువంటి నేమ్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్కి అయితే మనం ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి బెనిఫిషియరీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, వాళ్ళ లోన్ ఎప్పుడు పడింది, ఎన్ని టర్మ్లు కట్టారు అనే విషయాన్ని మనం బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా చూసి మనం ఇక్కడ నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్, వారి పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, లోన్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను వాళ్ళని బ్యాంక్ ద్వారా అకౌంట్ స్టేట్మెంట్ తెచ్చేటప్పుడే ఇంట్రెస్ట్ రేట్ కూడా అందులో మెన్షన్ చేయమంటే మనకి చాలా ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీనిధి ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళైతే అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. లోన్కి సంబంధించి అని ఇక్కడ మనకి మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం వివో యొక్క సహకారం అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు శ్రీనిధి ద్వారా కడతారు కాబట్టి వాళ్ళు ఎన్ని నెలలు కట్టారు, ఎంత వడ్డీ కట్టారు, ఎన్ని టర్ములు కట్టారు అనేది మనం ఇక్కడ వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది వాలంటీర్లకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరుగుతుంది. సో వాలంటీర్లు అనేది ఖచ్చితంగా వివో యొక్క సహకారం తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. అలా తీసుకున్న డేటాను మనం వాళ్ళు ఎన్ని కాపీలు అయితే తీసుకొచ్చారో బ్యాంక్ స్టేట్మెంటు అన్ని కాపీలు కూడా వాలంటీర్ లాగిన్లో అన్నీ కూడా ఇమేజెస్ తీసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డేటా అనేది వెల్ఫేర్ అధికారి వారి వెబ్ లాగిన్లోకి, అంటే యాప్ లాగిన్లో కాకుండా వెబ్ లాగిన్లోకి రావడం జరుగుతుంది. బహుశా ఈ వెబ్ లాగిన్ అనేది వైఎస్ఆర్ బీమా లాగిన్లో ఇచ్చారేమోనని మనం భావించవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్లో చూసినట్లయితే అక్కడ ఎపీరెన్స్ అంతా కూడా వైఎస్ఆర్ బీమాకి సంబంధించిన పోర్టల్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అదేవిధంగా మనం పైన చూసినట్లయితే వైఎస్ఆర్ బీమా అని చెప్పి మనకి హైపర్ లింక్లో కూడా మనకి ఇచ్చిన మాన్యువల్లో కనిపిస్తుంది. బహుశా మనం వైఎస్ఆర్ బీమా ద్వారా మనం ఈ డేటాను చెక్ చేయాల్సి ఉంటుందని మనం గమనించవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరు వెల్ఫేర్ అధికారి వారికి కూడా లాగిన్ అయితే దీనికోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరగలేదు. నేనైతే ఈ మాన్యువల్ చూసి వైఎస్ఆర్ బీమా అయి ఉంటుంది అని నేను భావించడం జరుగుతుంది. తర్వాత వెల్ఫేర్ అధికారి లాగిన్ తర్వాత ఎంపీడీఓ జేసీ గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత డేటా మరలా కూడా వెల్ఫేర్ లాగిన్లో కనిపిస్తుందని కూడా మనకి యూజర్ మాన్యువల్లో వివరించడం జరిగింది. తర్వాత కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా. దీనికి సంబంధించి బెనిఫిషరీ అవుట్రీచ్ అని చెప్పి పేమెంట్ టెక్నాలజీమెంట్ తీసుకోవడం కోసం ఇది కూడా వాలంటీర్ ద్వారానే యాప్ ఇవ్వడం జరుగుతుందని మనకి యూజర్ మాన్యువల్లో వివరించడం జరిగింది. దీనికి సంబంధించి సిటిజన్ అవుట్రీచ్ అని లేటెస్ట్ వెర్షన్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అచ్చం ఎట్లాగుంది అంటే మనం గత నెలలో శుక్రవారం శనివారం చేసిన సిటిజన్ అవుట్రీచ్ యాప్ మాదిరిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు వాలంటీర్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత యథావిధిగానే ఆ బెనిఫిషియరీ తాలూకా ఆసరాకు సంబంధించి ఫోటో అనేది తీసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న చేదోడు ఈబీసీ నేస్తం అనేది వాలంటీర్ల సహాయంతో డైరెక్ట్గా వెల్ఫేర్ అధికారులు చేయాల్సి ఉండగా, జగనన్న తోడు వైఎస్ఆర్ ఆసరా అనేది వాలంటీర్ లాగిన్ ద్వారానే మొదట చేయాల్సి ఉంటుంది. జగనన్న తోడును మినహాయిస్తే ఈబీసీ నేస్తం, జగనన్న తోడు వాలంటీర్ యాప్, వైఎస్ఆర్ ఆసరా వాలంటీర్ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆసరా సిటిజన్ అవుట్రీచ్కి సంబంధించి కొంతమంది డేటా కనిపించడం లేదు అని అంటున్నారు. కొంతమందికి క్లస్టర్ వైజ్ వాలంటీర్ లాగిన్లో కనిపిస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనమైతే ఈ ప్రోగ్రామ్ అయితే చేయాల్సి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.